ఇంటర్నెట్లో ఒక జోక్గా మొదలైన ఒక మీమ్ ఎలా ప్రపంచం గుర్తించిన ఒక ఫైనాన్షియల్ ఎసెట్గా మారిందో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది గదా. ఈరోజు మనం డాగ్ కాయిన్ ప్రయాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలిదెలా పనిచేస్తుంది, దీని బలాలేంటి, ఇంకా ముఖ్యంగా దీని వెనుకున్న బలహీనతలు కూడా క్లియర్గా చూద్దాం. డాగ్ కాయిన్ అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క లైన్ చాలు. క్రిప్టో ప్రపంచంలో బిట్కాయిన్ అందరూ ఒక సీరియస్ ఇన్వెస్ట్మెంట్గా, అంటే డిజిటల్ బంగారంగా చూస్తారు. కానీ డాగ్ కాయిన్ అలా కాదు. అది ఫన్ కోసం, చాలా వేగంగా, రోజువారీ చిన్న చిన్న చెల్లింపుల కోసం వాడుకునే డిజిటల్ క్యాష్ లాంటిది. ఈ తేడానే దాని కథ మొత్తానికి ఒక బేస్ అన్నమాట. సరే, మరి ఈ ప్రయాణం అసలు ఎలా స్టార్ట్ అయింది? మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఒక జోక్ డబ్బుగా ఎలా మారింది? కేవలం సరదా కోసం క్రియేట్ చేసిన ఒక విషయం చివరికి $1 బిలియన్ మార్కెట్ విలువ ఎలా సంపాదించిందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ టైమ్లైన్ చూస్తే దాని గ్రోతు ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. చూడండి, 2013లో ఇది జస్ట్ ఒక జోక్. కానీ 2014లోనే జమైకన్ బాబ్స్లెడ్ టీంకి ఫండింగ్ చేసి దాని కమ్యూనిటీ ఎంత పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక 2021లో ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ట్వీట్లు చేయడం మొదలుపెట్టాక ఇది కేవలం క్రిప్టో వాళ్లకే కాదు, మొత్తం ప్రపంచానికే తెలిసిపోయింది. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. బిట్కాయిన్ అంటే చాలా టెక్నికల్, కాంప్లెక్స్, అర్థం చేసుకోవడానికి కష్టం. అందుకే దీన్ని దానికి పూర్తి ఆపోజిట్గా ఒక ఫ్రెండ్లీ, అందర్నీ ఆహ్వానించేలా క్రియేట్ చేశారు. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వాళ్ళు కూడా అరే సరదాగా ఉంది గదా అని ఇందులో పాల్గొనాలి. అదే దీని లక్ష్యం. సరే, బయటకు ఇంత ఫన్గా కనిపిస్తుంది కదా, మరి దీని వెనకాల టెక్నాలజీ సంగతేంటి, ఎలా పనిచేస్తుంది? మన రెండో సెక్షన్కి స్వాగతం. డాగ్ కాయిన్ వర్కింగ్ మెకానిజంను ఎలాంటి టెక్నికల్ పదాలు లేకుండా చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామంది అనుకున్నట్టు డాగ్ కాయిన్ నేరుగా బిట్కాయిన్ నుంచి రాలేదు. ఇది లైట్ కాయిన్ టెక్నాలజీ నుంచి ఫోర్క్ చేయబడింది. ఫోర్క్ అంటే సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ కోడ్ను కాపీ చేసి దానికి కొన్ని మార్పులు చేసి కొత్తది తయారు చేయడం లాంటిది. అందుకే దీని స్పీడ్, పనితీరు లాంటి విషయాల్లో బిట్కాయిన్కి దీనికి కొన్ని తేడాలుంటాయి. ఒక డాగ్ కాయిన్ ట్రాన్సాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో చూడండి. కాయిన్స్ పంపిన వెంటనే మైనర్స్ దాన్ని వెరిఫై చేసి బ్లాక్ చైన్కి యాడ్ చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ జస్ట్ ఒక్క నిమిషంలో అయిపోతుంది. అంటే మనం ఒక కాఫీ ఆర్డర్ చేసి తీసుకునే టైం కన్నా తక్కువ. అదే బిట్కాయిన్ ట్రాన్సాక్షన్కైతే 10 నిమిషాలు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా పడుతుంది. ఈ తేడా చాలా పెద్దది. డాగ్ కాయిన్ సెక్యూరిటీకి బిట్కాయిన్ లాగే ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనే సిస్టమ్నే వాడుతుంది. అయితే ఇక్కడొక స్మార్ట్ ట్రిక్ ఉంది. అదే మర్జ్డ్ మైనింగ్. దీని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకే పని చేస్తూ 2 ఫలితాలు పొందడం లాంటిది. అది అదనపు కష్టం లేకుండా. లైట్ కాయిన్ను మైన్ చేసే పవర్ఫుల్ కంప్యూటర్లు అదే ప్రాసెస్లో డాగ్ కాయిన్ను కూడా మైన్ చేస్తాయి. దీనివల్ల డాగ్ కాయిన్కి స్వంతంగా పెద్ద మైనింగ్ నెట్వర్క్ లేకపోయినా లైట్ కాయిన్ యొక్క సెక్యూరిటీ దానంతటా అదే వచ్చేస్తుంది. ఇది చాలా తెలివైన ఐడియా కదా. టెక్నాలజీ అనేది కథలో ఒక భాగం మాత్రమే. డాగ్ కాయిన్ అసలు సీక్రెట్ దాని రియల్ పవర్ దాని కమ్యూనిటీలోనే ఉంది. టెక్నికల్ విషయాల కన్నా ఎక్కువగా ఈ సోషల్ ఫ్యాక్టర్సే దాని విలువను, దాని విపరీతమైన హెచ్చుతగ్గులను కంట్రోల్ చేస్తాయి. మామూలుగా ఒక ఆస్తి విలువ, దాని లాభాలు, ఉపయోగం లాంటివాటిపై ఆధారపడి ఉంటుంది. కానీ డాగ్ కాయిన్ వేరు. దీని వాల్యూ మొత్తం గుంపు శక్తి లేదా హైప్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉండే కమ్యూనిటీ, సోషల్ మీడియాలో ట్రెండింగ్, మంచి పనులకు విరాళాలివ్వడం, ఇంకా ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు పెట్టే ఒక్క ట్వీట్, ఇవే దాని ధరను ఆకాశానికే తీసుకెళ్తాయి లేదా పాతాళానికి తొక్కేస్తాయి. దీని విలువ ఫండమెంటల్స్లో కాదు, ఫీలింగ్స్లో ఉంది. సరే, ఇప్పటిదాకా అంతా బావుంది. కానీ ప్రతి కథలో మరో కోణం కూడా ఉంటుంది. ప్రతి నాణ్యానికి రెండో వైపున్నట్లే డాగ్ కాయిన్లో ఉన్న మంచి, చెడులను ఇప్పుడు బ్యాలెన్స్డ్గా చూద్దాం. దీనివల్ల లాభాలేంటి, మరి అతిపెద్ద నష్టాలేంటి? ఇక్కడే డాగ్ కాయిన్ అసలు స్వరూపం బయటపడుతుంది. ఒకవైపు చూస్తే ట్రాన్సాక్షన్ ఫీజులు చాలా తక్కువ, స్పీడ్ ఎక్కువ, ప్రపంచవ్యాప్తంగా పెద్ద కమ్యూనిటీ ఉంది. ఇవన్నీ అద్భుతమైన ప్లస్ పాయింట్స్. కానీ మరోవైపు దాని విలువ ఒక మీమ్ మీద ఆధారపడి ఉండటం వల్ల చాలా అస్థిరంగా ఉంటుంది. కొత్త టెక్నాలజీ డెవలప్మెంట్ దాదాపుగా లేదు. అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం దాని సప్లైకి లిమిట్ లేదు. ఈ ఒక్క నెంబర్ డాగ్ కాయిన్ అతిపెద్ద బలహీనతను చూపిస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు 500 కోట్ల కొత్త కాయిన్లు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. అంటే ఇదొక ఇన్ఫ్లేషనరీ కరెన్సీ. వస్తువుల ధరలు పెరిగినట్టు దీని సప్లై కూడా పెరుగుతూనే ఉంటుంది. అందుకే లాంగ్ టర్మ్లో దాని విలువను నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం.
ఇన్ని ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు అసలు డాగ్ కాయిన్ను దేనికి వాడాలి? మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. క్రిప్టో వరల్డ్లో దీని అసలు స్థానం ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ కేబుల్ చూస్తే తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్పీడ్, తక్కువ ఫీజుల వల్ల చిన్న చిన్న చెల్లింపులకు, ఆన్లైన్లో టిప్స్ ఇవ్వడానికి డాగ్ కాయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ లిమిటెడ్ సప్లై, ప్రూవ్ అయిన సెక్యూరిటీ వల్ల పెద్ద మొత్తంలో విలువను దాచుకోవడానికి బిట్ కాయిన్ ఒక డిజిటల్ గోల్డ్ లాగా ఉపయోగపడుతుంది. మరో ఫేమస్ మీమ్ అసెట్ అయిన షిబా ఇనుతో పోలిస్తే ఒక కీ టెక్నికల్ డిఫరెన్స్ ఉంది. డాగీ కాయిన్ ఒక కాయిన్ అంటే దానికి సొంత బ్లాక్ చైన్, దాని సొంత హైవే సిస్టమ్ ఉంది. కానీ షిబా ఇను ఒక టోకన్ అంటే అది ఇథీరియం అనే పెద్ద నెట్వర్క్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇథీరియం హైవే మీద వెళ్లే ఒక కారు లాంటిదనమాట. ఈ తేడా వాటి సెక్యూరిటీని, ఫీచర్స్ని ప్రభావితం చేస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే డాగ్ కాయిన్ని దేనికి వాడచ్చు? చిన్న చిన్న అమౌంట్స్ పంపడానికి, ఆన్లైన్లో కంటెంట్ క్రియేటర్స్కి టిప్స్ ఇవ్వడానికి, లేదా మంచి పనులకు డొనేట్ చేయడానికి ఇది అద్భుతమైనది. కానీ దాన్ని అన్లిమిటెడ్ సప్లై వల్ల దీని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా మాత్రం చూడటం చాలా రిస్కీ. ఇది ఖర్చు పెట్టడానికి, దాచుకోవడానికి కాదు. మరిప్పుడు ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం. డాగ్ కాయిన్ నిజంగానే డిజిటల్ పేమెంట్స్ ఫ్యూచర్లో ఒక సరదా, ఫ్రెండ్లీ పార్ట్ కాబోతుందా? లేక ఇది కేవలం ఒక దశాబ్ద కాలంగా నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన జోక్ మాత్రమేనా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. బహుశా దాని కమ్యూనిటీ చేతుల్లోనే ఉందేమో. చూస్తూ ఉందాం.